మిషన్ ఆపరేటింగ్ చేస్తున్నా ఈరోజు మాది ట్రైనింగ్లో. ఈ వీడియోస్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే నేను కూడా ఇక్కడ ట్రైనింగ్ చేశాను, సర్టిఫికేట్ తీసుకున్నా కాబట్టి మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది చాలా నీట్గా చెప్తారనమాట. రోజు ట్రైనింగ్ అవుతూ ఉంటుంది, 3 బండ్లు మీకు కనిపిస్తున్నాయి కదా. నాకైతే ట్రైనింగ్ రోజు అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చేరిన 21 డేస్ ట్రైనింగ్ అయితే టోటల్గా మనకి ఫస్ట్ డే వదిలేసి మిగతా 20 డేస్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. సాటర్డే హాఫ్ డే ఉంటుంది, సండేస్ మాత్రం హాలిడే ఉంటుంది. మనకి రోజు లోడింగ్ అన్లోడింగ్ చేసే పనే మనది. ఏదైతే ఈ పెద్ద మిషన్ ఉందో 210 దీని మీద అనేది మనం బకెట్ తోటి లోడింగ్ అన్లోడింగ్ అనేది రోజు చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఆపరేటింగ్ చేసే వాళ్ళు నీట్గా మనకి ఎంత బాగా నేర్పిస్తారంటే మనకు బాగా పూర్తిగా నేర్చుకునేదాకా నేర్పిస్తారనమాట. మనం కరెక్ట్గా చేస్తున్నావా లేదనేది కూడా చెక్ చేస్తుంటారు సార్ వాళ్ళు. ఆ పక్క కూర్చొని కెమెరా టర్న్ అయినప్పుడు చూడండి, మీరు కనిపిస్తుంది మీకు సార్ వాళ్ళు చెక్ చేస్తున్నారా లేదనేది. అటు సైడ్ కూర్చో ఉన్నారు కదా సార్, ఆడ కూర్చో ఉన్నారు చూడండి అక్కడ షెడ్ లో, అటు సైడ్ కూర్చో ఉంటారు సార్. ఇప్పుడు సార్ వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు అనమాట, మనం ఎలా చేస్తున్నాం ఏంది అనేది. సో ప్రతి ఒక్కటి వాళ్ళు నోట్ చేసుకుంటారు మనం ఎలా చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న రోజులు మనం జాగ్రత్తగా మిషన్ అనేది చాలా నీట్గా నేర్చుకుంటే మనకి బయటికి వెళ్ళిన తర్వాత అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న రోజులు మనకి దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిటీ కావాలన్నా కానీ సార్ వాళ్ళు మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, క్లాసుల్లో చెప్తారు, ప్లస్ బయట కూడా చెప్తారు అనమాట. మనకి మిషన్ కొంచెం స్లోగా ఉందనుకున్నా కొంచెం స్పీడ్ పెంచి ఆర్పిఎం ఇప్పుడు కొంచెం స్పీడ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇటు సైడ్ మట్టి తీసి అటు సైడ్ మట్టి తీసి ఇటు సైడ్, ఇదే పని అనమాట మనకి. రోజు ఇక్కడ ఉన్న రోజులు మనం నీట్గా మిషన్ అనేది నేర్చుకుంటే మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం చేసేది ట్రైనింగ్ ఎల్ఎన్టీ కంపెనీ. సో కాబట్టి మనకి ఈ సబ్జెక్ట్ అనేది చాలా వాల్యూ ఉంటుంది, ఇక్కడ కాదు బయట ఎక్కడైనా సరే. సో ఇక్కడ ఉన్న రోజులు మాత్రం మనం నీట్గా ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకొని మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మంచి అవకాశాలు అయితే మనకి ఎదురు చూస్తాయి. అలాగే నాకు తెలిసిన దాంట్లో ఏదైనా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీ అందరికీ వీడియోస్ అనేది పోస్ట్ చేసి నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. సో ఇంకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ అనేది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఈ ఎల్ఎన్టీ కంపెనీ అనేది మనకు ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి సో దీన్ని మనం వినియోగించుకొని చాలా జాగ్రత్తగా నీట్గా మనం అనేది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుందాం ఇక్కడ. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది నేను మీకు చెప్తాను డేట్ ఎప్పుడు అనేది. సో ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే అకామిడేషన్ మనకి నుంచి నీట్గా డౌన్ ఎంతవరకు ఉంది, డెప్త్ ఎంత తీయాలనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో బండికి ఈ ట్రాక్ ఫ్రేమ్ ఎంతవరకు ఉందో, ముందు సైడ్ ఎంతవరకు ఉందో అక్కడ సైడ్ లోడింగ్ అన్లోడింగ్ ఎక్కువ చేయాలన్నమాట. మనం ఇటు సైడ్ లోడ్ చేసి అటు సైడ్ లోడ్ చేసి ఇటు సైడ్, ఇక్కడ మట్టి అక్కడ మట్టి ఇక్కడ పోయడమే మన పని అనమాట ట్రైనింగ్లో. సో రియాలిటీలో మనం చేసే పని కంటే మనకైతే ఇక్కడ ఏదైతే చెప్తారో అది అంతవరకే చేస్తాం ఇక్కడ వర్క్ అనేది. సో మనకి అకామిడేషన్ అనేది కూడా టోటల్గా ఫ్రీ ఉంటుంది. ఒక సాటర్డే ఈవినింగ్, సండే ఒక్కరోజు వరకు మనం డబ్బులు అనేది ఖర్చు పెట్టుకొని మన తిండి మనం తినాల్సి వస్తుంది. సో మిగతా టైం అంతా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇంకా మనకంతా ఇదే ఉండదు. సో సండే ఒకరోజు ఫుల్గా మనం బయట తినాలి, మిగతాదంతా కంపెనీలోనే మనం తింటాము. సాటర్డే కూడా పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తింటాం, నైట్ ఒకటి బయట తినాల్సి వస్తే డైలీ నైట్ బయట తినాలి. సో మిగతాది ఏంటంటే ఇంక ఈ కంపెనీలో మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏదన్నా మనం చెప్పాలి, సార్ వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా మనకి అవన్నీ చెప్తారు వాళ్ళు. మనకి ఎల్ఎన్టీలో ప్రజెంట్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించింది అప్డేట్ నాకు ఈ మంత్లో బ్యాచ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ బ్యాచ్ ఇదే మంత్లో ఇంకోటి స్టార్ట్ అవుతుంది. నేను దాని అప్డేట్ మీకు ఒక 4-5 డేస్లో ఇస్తాను అనమాట. సో దీనికి ఆల్రెడీ మనకి ఇప్పుడు 22 మంది బ్యాచ్ అయితే ఎల్ఎన్టీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు. సో నెక్స్ట్ అనేది నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది. సో నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. నేను పాత నెంబర్ కూడా పెట్టున్నాను. సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ నాకు చేస్తే సరిపోతుంది. నేను ఆ డీటెయిల్స్ అనేది నేను ఎల్ఎన్టీ కంపెనీకి పంపిస్తాను. వాళ్ళు మీకు డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి మీరు ట్రైనింగ్కి రావాలి అని చెప్పి వాళ్ళే మీకు కాల్ చేస్తారనమాట. సో ఈ డీటెయిల్స్ అనేది మీరు జస్ట్ ఆధార్ కార్డు ఒకటి సెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఏజ్ అనేది 19 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. సో 19 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకొని ఈ ట్రైనింగ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్వేటర్ ఆపరేటర్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎల్ఎన్టీ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. ఈ ట్రైనింగ్కి ₹1 మనీ పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఖర్చుల కోసం కొంచెం మనీ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కంపెనీలో 2 times ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, నైట్ అనేది లేదు. అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది దానికి ఏందనేది కారణం అనేది. సో మేము వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాల్సి నాకు కామెంట్లో చెప్పండి, నేను దాని గురించి మీకు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని చూస్తాను. సో ఈ ట్రైనింగ్ అనేది 21 డేస్ ట్రైనింగు. మీకు సాటర్డే హాఫ్ డే ఉంటుంది, సండే లీవ్ ఉంటుంది అనమాట. మిగతాది
కాంపిటీషన్ అనేది మీకు కంపెనీ నుంచి ఒక 15 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. సో అది కూడా మీకు బస్సు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది తీసుకొని పోవడానికి, తీసుకొని రావడానికి మిమ్మల్ని కంపెనీ దగ్గర నుంచి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంకపోతే ఈ కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఫస్ట్ ఎల్ఎన్టీది మీకు వెంటనే ఇస్తారు. ఆ తర్వాత ఎన్ఎస్డిఎల్ నుంచి వచ్చే సర్టిఫికేట్ మాత్రం మీకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఒక 2 months to 3 months లోపల మీకు అనేది ఆ డీటెయిల్స్ మీరు ఏదైతే ఆధార్ కార్డు మీద అడ్రస్ ఇస్తారో అడ్రస్లో ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ప్రకారంగా మీ ఇంటికి ఆ ఎన్ఎస్డిఎల్ సర్టిఫికేట్ కూడా మీకు చేరుతుంది అనమాట. సో ట్రైనింగ్లో రోజు మాకు ఇదే ఉంటుంది అనమాట. ఎక్కడ ఏంది ఏ షిఫ్ట్లో ఉందనేది మేము ముందే అక్కడ ఉండి జాగ్రత్తగా తెలుసుకుంటాము అన్నీ. సో ఇంకోటి ఏంటంటే నాకు ఈ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత డిసిప్లిన్ అనేది చాలా మెయిన్ అనమాట. ఈ ఎల్ఎన్టీ కంపెనీలో డిసిప్లిన్ అనేది చాలా నీట్గా ఉండాలి. చాలా నీట్గా మనం ఉంటేనే వాళ్ళు అంటే నీట్గా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తారు. కాకపోతే వాళ్ళు చెప్పిన దానికంటే మనం ముందే వాళ్ళ రూల్స్ మనం పాటించి మనం కొంచెం బాగుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే వాళ్ళతో ఒకరోజు చెప్తారు, 2 రోజుల నుంచి వాళ్ళు మనల్ని చిరాకు పడతారు అనమాట. ఏంది ఇలా ఉన్నారు, వీళ్ళు చెప్పినా కానీ మారట్లేదు అనే విధంగా మాట్లాడతారు. సో అవన్నీ అవాయిడ్ చేసుకుందాం మనం. సో నీట్గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా మన పాటికి మనం హ్యాపీగా ట్రైనింగ్ నేర్చుకొని చూడండి. మేము కూడా ఇప్పుడు బండి నడుపుతున్నాం కదా చూడండి. ఇంతకుముందు నేను లారీ నడిపేవాడిని, ఇప్పుడు వచ్చి ఎక్స్వేటర్. మనకేంటంటే ఎక్కడో దూరంగా ఉండి చూడడం వేరు. సో ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ కంపెనీకి రాగానే డైరెక్ట్ మనకి 2వ రోజే మనకి మిషన్ అయితే చేతికి ఇచ్చారనమాట, ఇదిగో నడపండి అని చెప్పి. సో అంత క్లారిటీ అనేది ఉంటుంది అనమాట మనకి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి కంపెనీలో మనకి ఎంత బాగా ట్రైనింగ్ నేర్పిస్తారు ఏంది అనేది. టైం పంచువాలిటీ అనమాట. ఇదిగో ఈ టైంకి ఈ బండి ఇంతసేపు నడపాలి, ఇంకో బండి ఈ టైంకి అంటే మనమే క్యాలిక్యులేట్ చేసుకొని ఇదిగో 15 నిమిషాలు ఈ బండి, 15 నిమిషాలు 210, 15 నిమిషాలు 130, 15 నిమిషాలు 210 అలా 3 ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని మనం రొటేట్ చేసుకొని మన టైమింగ్ మనం కరెక్ట్గా సెట్ చేసుకొని నీట్గా అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మనం నేర్చుకోవాలి, అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నువ్వు నేను అనుకోకుండా మీరందరూ కలిసి జాగ్రత్తగా ట్రైనింగ్ నేర్చుకొని అందరు కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. ట్రైనింగ్ అనేది చాలా నీట్గా చేసుకోండి. దాన్ని బట్టి మనకి ఏంటంటే వెళ్ళేటప్పుడు మన గురించి వాళ్ళు కూడా గొప్పగా చెప్తారనమాట, వీళ్ళు బాగా చేశారు అనేది. సో అదొక్కటే మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఇది చేసుకోండి. ఓకే రైట్. నేను చూడండి దిగుతున్న డ్యూటీ నాది కూడా అయిపోయింది 15 నిమిషాలు. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నేను ఆపర్చునిటీ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది అనమాట. ఏంది అప్పుడే టైం అయిపోయిందంటారా మాదా? మీరు తగ్గించుకుంటే నేనేం చేయని చెప్తున్నా. రావాలి బాబా, టైం రాసుకోండి. మేము రాసుకుంటున్నాం పులే, దానికంటే ముందే మమ్మల్ని పిలిచేటట్టున్నావు. టైం కాకముందే నువ్వు మమ్మల్ని 30 కరెక్ట్ మమ్మల్ని ఏం అర్థం కావట్లా. 11:20 ఎక్కించాను, 11:30 దింపుతున్నా. రాని నేను కూడా నెక్స్ట్ రాష్ట్రంలో బుక్ ఆ రోజు చెప్తాను నీ సంగతి, అప్పుడు తేలుస్తా. టైం అంటే టైమే కదా మరి. నేను కెమెరా ఆన్ చేసి కరెక్ట్గా ఇప్పుడు 8 నిమిషాలు అయింది, 9 నిమిషాలు ఇప్పుడు పడింది. ఎదో డ్రామా లేబాక అలాంటి ఏం పెట్టుకోకుండా మీరు మాత్రం ట్రైనింగ్ చాలా నీట్గా చేయండి. మేమంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఏం కాదులే. జస్ట్ మీరైతే కంప్లీట్గా చేయండి. దీనిలో ఎంత అయింది టైమా? 9:20.